ఏపీ సీఎం చంద్రబాబు అధ్యక్షతన నేడు కేబినెట్ భేటీ జరగనుంది. రాజధాని అమరావతి పనులపై మంత్రివర్గం ప్రధానంగా చర్చలు జరపనుంది. భూ కేటాయింపులపై మంత్రివర్గం నిర్ణయం తీసుకోనుంది. 2025 డ్రోన్ పాలసీ అంశం కూడా చర్చల్లో భాగం కానుంది. ఇక డ్రోన్ పాలసీని కేబినెట్ ఆమోదించే ఛాన్స్ కనిపిస్తోంది. ఏపీ సీఎం చంద్రబాబు అధ్యక్షతన నేడు కేబినెట్ భేటీ జరగబోతోంది. రాజధాని అమరావతి పనులపై మంత్రివర్గం ప్రధానంగా చర్చలు జరపనుంది. భూ కేటాయింపులపై మంత్రివర్గం నిర్ణయం తీసుకోనుంది. 2025 డ్రోన్ పాలసీ అంశం కూడా చర్చల్లో భాగం కాబోతోంది. డ్రోన్ పాలసీని కేబినెట్ ఆమోదించే ఛాన్స్ కనిపిస్తోంది. ఏపీ సీఎం చంద్రబాబు అధ్యక్షతన నేడు కేబినెట్ భేటీ జరగబోతోంది. రాజధాని అమరావతి పనులపై మంత్రివర్గం ప్రధానంగా చర్చలు జరపబోతోంది. భూ కేటాయింపులపై మంత్రివర్గం నిర్ణయం తీసుకోనుంది. 2025 డ్రోన్ పాలసీ అంశం కూడా చర్చల్లో భాగం కాబోతోంది. డ్రోన్ పాలసీని కేబినెట్ ఆమోదించే ఛాన్స్ కూడా కనిపిస్తోంది. పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి హరీష్ ద్వారా తెలుసుకుందాం. హరీష్, సచివాలయంలో కేబినెట్ కి సంబంధించినటువంటి భేటీ ప్రారంభం కాబోతోంది. భేటీ ముందు కూడా లోకేష్ మంత్రులతో సమావేశం కాబోతున్నారు. బ్రేక్ఫాస్ట్ మీటింగ్ గా చెప్తున్నారు. రాబోయేటువంటి రోజులు అనుసరించాల్సినటువంటి వ్యూహాలు, ప్రజెంట్ కేబినెట్ లో తీసుకున్నటువంటి నిర్ణయాలపైన, మంత్రులకు సంబంధించినటువంటి అభిప్రాయాలు, ఎజెండాకి సంబంధించినటువంటి అంశాలపైన కూడా చర్చించేటువంటి అవకాశం ఉంది. అందులో భాగంగానే ప్రజెంట్ కేబినెట్ కి సంబంధించినటువంటి సమావేశంలో మంత్రులు వ్యవహరిస్తున్నటువంటి తీరు, అదేవిధంగా అజెండాలపైన మంత్రులకు ఉన్నటువంటి సందేహాలకు సంబంధించినటువంటి అంశాలపైన కూడా చర్చించేటువంటి సిచ్యువేషన్ కనిపిస్తుంది. వీటితో పాటు అమరావతి రాజధానిలో నిర్మాణంలో సింగపూర్ భాగస్వామ్యం, అదేవిధంగా అమరావతి పునర్నిర్మాణ పనులకు ప్రధాని పర్యటనకు సంబంధించినటువంటి కీలక అంశాలు కూడా చర్చించేటువంటి అవకాశం ఉంది. ఎందుకంటే ఇప్పటికే విదేశాల నుంచి కూడా పెద్ద ఎత్తున అమరావతి రాజధానికి పెట్టుబడులు పెట్టేందుకు, పరిశ్రమలు ఏర్పాటు చేసేందుకు కూడా చాలా మంది ఔత్సాహికులు వస్తున్నటువంటి నేపథ్యంలో ఈ అంశాలకు సంబంధించినటువంటి వ్యవహారాలపైన కూడా కేబినెట్ లో చర్చించబోతున్నారు. ఇందుకు సంబంధించినటువంటి ఎజెండాలు కూడా ఇప్పటికే సిద్ధమైనటువంటి నేపథ్యంలో ఈ కేబినెట్ కి సంబంధించినటువంటి సమావేశానికి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అధ్యక్షతన జరిగేటువంటి సమావేశానికి ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, మంత్రులు కూడా హాజరయ్యేటువంటి అవకాశం కనిపిస్తుంది. మరి కాసేపట్లోనే కేబినెట్ కి సంబంధించినటువంటి సమావేశం కూడా స్టార్ట్ కాబోతోంది.